ఉగ్రదాడిలో విశాఖకు చెందిన చంద్రమౌళి మృతి చెందడంతో బంధువులు దుఃఖంలో ఉన్నారు. విశాఖలోని ఆయన ఇంటి వద్ద పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విశాఖలోని పాండురంగాపురం జీఈవి యాంకరేజ్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడే జేఎస్ చంద్రమౌళి ఈ అపార్ట్మెంట్లో ఉండేవారు. నిన్న కాశ్మీర్లోని పహల్గాంలోని ముష్కరులు చేసిన దాడిలో మృతి చెందారు. చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్కి వారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. చాలా చక్కగా ఉండేవారు. కూడా ఉండేటువంటి సహచరులతోటి ఇక్కడ ఉన్నటువంటి నివాసిస్తున్న వారందరితో కూడా జేఎస్ చంద్రమౌళి చాలా చక్కగా ఉండేవారని చెప్తున్నారు. వెళ్ళేటప్పుడు కూడా వాచ్మెన్కి అనేక జాగ్రత్తలు చెప్పారు. మొక్కల విషయంలో జాగ్రత్తగా ఉండమని అనేక జాగ్రత్తలు చెప్పి మరీ వారి ఇక్కడి నుంచి బయలుదేరారు. కాశ్మీర్కి వెళ్ళడం నేను టీవీలో వార్త చూసిన తర్వాత, ఈ ఉదయం వార్త చూసిన తర్వాత చాలా బాధపడుతున్నారు. ప్రస్తుతం మనతోటి రవికుమార్ గారు ఉన్నారు, ఈ అపార్ట్మెంట్ కార్యదర్శి. వారికి చంద్రమౌళి గారికి చాలా చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. వారితో మాట్లాడదు. ఏమంటారు ఈ వార్త చూసిన తర్వాత? ఏమనిపించింది? చాలా షాకింగ్ న్యూస్ అండి. యాక్చువల్లీ వీ డింట్ బిలీవ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, బట్ వెన్ దట్ 10 TV పీపుల్ హ్యావ్ షోన్ దట్ ఫోటో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అండ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ రిలయబుల్ న్యూస్ అన్న తర్వాత నమ్మాల్సిన పరిస్థితి వచ్చిందండి. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. చాలా విషాదకరమైన విషయం. ఎలా ఉండేవారు చంద్రమౌళి? చాలా ఫ్రెండ్లీగా, సోషబుల్గా ఉండేవాళ్ళు అండి. అపార్ట్మెంట్ మీటింగ్స్ అవి జరిగినప్పుడు కూడా అపార్ట్మెంట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే చాలా కీన్ ఇంట్రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. నేను సెక్రటరీగా ఉన్నాను. ఆయన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజరు. ఆయన అసోసియేషన్ మీటింగ్ ఏదో పోస్ట్ కూడా ఉన్నట్టుంది ఆయనకి. ఆ పోస్ట్ మీద మార్నింగ్ 10 to 12 హెడ్ ఆఫీస్ SBIకి వెళ్ళి వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకునేవాళ్ళు. మార్నింగ్లోనూ ఈవినింగ్ ఎప్పుడైనా వాకింగ్లో కలిసేవాళ్ళం. చిట్ చాట్ చేసుకుని బాగానే ఉండేవాళ్ళండి. ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు కాశ్మీర్? నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అండి. యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ విజయవాడ మా బాబాయ్ సెరమనీకి వెళ్ళి వచ్చేసరికి వాచ్మెన్ చెప్పాడు ఆయన క్యాంప్కి వెళ్ళారని. యాక్చువల్గా అంత మునుపు 15-14 ఆవిడ వాళ్ళ అమ్మాయిని మళ్ళీ యూఎస్కి వెనక్కి పంపిస్తున్నానని చెప్పారు. అంతవరకు తెలుసు. క్యాంప్కి వెళ్ళారంటే వాళ్ళు నేటివ్ ప్లేస్కి వెళ్ళారేమో. కార్ ఇక్కడ ఉంది కదా, ఫాదర్ కార్లో వెళ్ళి ఉంటారని అనుకున్నాను. ఎప్పుడు వస్తారన్నారు అంటే వారం రోజుల్లో వస్తారని అన్నాడు. ఇవాళ రేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మార్నింగ్ తెల్లారేసరికి ఇది షాకింగ్ న్యూస్ అండి. అలాగే ఇక్కడ సుధాకర్ ఉన్నారు, ఈయన ఈ అపార్ట్మెంట్ వాచ్మెన్. వెళ్లే ముందు చంద్రమౌళి మాట్లాడింది వీరితోటే. చాలా జాగ్రత్తలు చెప్పారు. ఏమంటావు ఇవాళ వార్త చూస్తే ఏమనిపించింది? ఈరోజు చూసినట్టు చాలా బాధగా ఉంది సార్. ఎందుకంటే సార్ చాలా మంచోళ్ళు. అపార్ట్మెంట్లో సుధాకర్ మొక్కలకు వాటర్ వేసుకో, పిల్లలు బయటకు పంపించద్దు, బిస్కెట్స్ 75 పిల్లలకు పెట్టని చెప్పేసి సరే నేను వారం రోజులు వస్తానని చెప్పేసి సార్ వెళ్ళారు. ఇలా వస్తానని మనిషి ఇలా రాకపోయేసరికి చాలా బాధగా ఉంది. చాలా స్మూత్, చాలా మంచి వ్యక్తి సార్ అతను. కాశ్మీర్ వెళ్తుంటే తెలిసిందా మీకు? మనకు తెలుసు సార్. క్యాంప్ వెళ్తామని చెప్పారు అంతవరకు. ఇప్పుడు వస్తారు సార్ అంటే వారం రోజులు పడుతుంది. అంతకుమించి మనం ఇంకేం అడగకూడదు కదా సార్. సార్ అయితే చాలా మంచివారు. ఇలా జరగడం చాలా బాధగా ఉంది. ఎలా అనిపించింది? కాశ్మీర్లో పర్యాటకుల మీద తీవ్రవాదుల దాడి జరిగింది. అందులో చంద్రమౌళి గారు మృతి చెందారు. వారిని కూడా దారుణంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపిన, బతిమాలినా సరే విడిచిపెట్టకుండా కాల్పులు జరిపిన తెలిసిన తర్వాత ఎలా అనిపించింది? చాలా బాధగా ఉంది సార్. మరి ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఎవరైనా చనిపోతారు కానీ ఇలా చనిపోతారు అనుకోలేదు. చాలా బాధాకరంగా ఉంది సార్. సార్ అయితే చాలా స్మూత్. రోజు వాకింగ్ కూడా వెళ్తారు. ఒక ఉదయం 6:30 నుంచి 7 వరకు కూడా ఉన్నాం. అది సార్ జరిగిన విషయం. చాలా బాధపడుతున్నారు. అలాగే వారి బంధువులు వచ్చారు. చంద్రమౌళి బంధువులు ఇక్కడ ఉన్న వారితో మాట్లాడతారు. ఏమంటారు? చాలా బాధాకర విషయం. కాశ్మీర్లో పర్యటన కోసం వెళ్ళారు కానీ నాకు అన్నీ గారు అవుతారండి. నేను ఉదయం 7:30 అయిందండి. లేచి కూర్చున్నాను. గబ్బుకు మా అబ్బాయి టీవీ వేసాడు సార్. టీవీ వేయగానే చూసి గబ్బుకుని ఇలాగా డాడీ పెదనాన్నలాగా ఉన్నారా, పెదనాన్నలాగా ఉండడం ఏంట్రా, సరిగ్గా చూడరా అన్నానండి. లేదు ఇలాగ కాశ్మీర్లో ఇలాగ ఏదో జరిగిందట అన్నానండి. గబ్బుకుని మా మిస్సెస్ ఈ లోపల వచ్చాను. అదేంటది మీ మేనగాళ్ళు అలా అయినండి, మీ అన్నీ గారు అన్నాను. చూసి ఆందోళన అయిపోయి గబ్బుకుని మా కులం వాళ్ళకి 2-3 ఫోన్ చేశాను సార్. నేను కిందటి నెల నేను మార్చిలో కలిశాను సార్. ఎప్పుడు నేను జోన్ ఆఫ్ మెడిసిన్కి వెళ్తానండి. పిల్లలు బాగున్నారా, పిల్లలు జాగ్రత్త, ఆరోగ్యం కాపాడుకో. కానీ అతను చాలా హెల్ప్ లైన్ సార్. ఎవరికైనా ఉపకారం వస్తాడు, నవ్వుతూ సరదాగా ఉంటారు. అతను ఎప్పుడు కూడా అభిమానం పరిగెడుతుంది సార్ అతను. అది ఎలా అనిపించింది? బాధాకరమైన విషయం. ఘోరంగా నన్ను చంపొద్దు పరిగెడుతుంటే చూసి నేను చాలా షాక్ అయ్యాను సార్. నాకు బీపీ షుగర్ ఉంది, నాకు స్ట్రోక్ ఒకటి ఉందండి. మా మిస్సెస్ అలా కూర్చుని పెట్టి మీరు కంగారు అవ్వకండి అనేసి నాకు కూర్చుని పెట్టేసి నాకు నీళ్ళు ఇచ్చారు. అలాగా ఆ గాబర మీద మా మిస్సెస్ని ఇంట్లో ఉంచి మా అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ మధురవాడ, బొబ్బిలి, పార్వతపురం, ఇక టౌన్, తుని. స్వస్థలం ఎక్కడ? ఏ ఊరు? చంద్రమౌళి గారిది స్వస్థలంగా శ్రీకాకుళం అండి. ఉద్యోగ రీతిగా ఇక్కడ సెటిల్ అయిపోయారు సార్. ఉద్యోగ పరంగా మారి సొంత ఊరు పార్వతపురం అండి. అదండి. కుటుంబం, పిల్లలు ఎంతమంది? చంద్రమౌళి గారు 2 పాపలు సార్. సెటిల్ అయిపోయారు. బాగా సెటిల్ అయిపోయారు. మంచి లైఫ్ ఇచ్చారు సార్.
అది కానీ ఒకటండి, ఆ టీవీ చూస్తుంటేనండి ఎంత ఘోరంగా జరుగుతుందో ఊహించుకోలేదండి. ఏంటిది ఎంత విచిత్రమా నేను నమ్మలేకపోయాను సార్. మా మిస్సెస్ అదేంటండి మీ అన్నయ్య గారు అంటే ఆ యాడ్ చూస్తుండండి కిందనే చాలా ఘోరంగా నాకు షేకింగ్ వచ్చింది సార్. నాకు ఎందుకంటే నాకు 3 ఆపరేషన్లు అయ్యాయి, బీపీ షుగర్ ఉంది, స్ట్రెయిన్ అయిపోతున్నానండి. అలాగే వారి బంధువులు ఉన్నారు, ఏమంటారు? ఎందుకంటే చాలా బాధాకర విషయం. అందరం చూసాం, దృశ్యాలు చూసాం. పరిగెడుతుంటే తుపాకుల తూటాలు గుర్చుకుని మరి వారందరూ మృతి చెందారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంపొద్దని బతిమాలినా సరే దారుణంగా చంపినటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఏమంటారు మీరు? ఎలా అనిపిస్తుంది? ఇది చాలా బాధపడాల్సిన విషయం అండి. వద్దు అన్నా వాళ్ళు మాటలు వినకుండా ఇలాగ చేశారండి. చాలా బాధాకరపడాల్సిన విషయం అండి ఇది. అతను మా పెదనాన్న వరుస అవుతారండి. నాకు చాలా మంచి వ్యక్తి, నాకు చాలా మంచి వ్యక్తి అండి. మా కుటుంబానికి కనుక మా బంధువులందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి. అతను అందరు మంచి కోరే వ్యక్తి అండి. అతను చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే పర్యటన చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తిని ఈ రకంగా విచక్షణారహితంగా తీవ్రవాదులు మట్టుబెట్టడాన్ని చూసి చెలించిపోతున్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన సంఘటనని తలుచుకుని బాధపడుతున్నారు. ఇప్పుడే చంద్రమౌళి కుటుంబ సభ్యులంతా కూడా ఈ అపార్ట్మెంట్కి వస్తున్నారు. అలాగే అపార్ట్మెంట్లో చుట్టుపక్కల ఉన్నటువంటి సహచరులు కూడా ఈ అపార్ట్మెంట్ చేరుకుని చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. జరిగినటువంటి ఘటనని ఖండిస్తున్నారు. వేడుకున్నా సరే, బతిమాలినా సరే ఎక్కడా కూడా విచక్షణారహితంగా కాల్పులు జరపనది చాలా బాధాకరమైన అంశం. అందులోనూ ఇక్కడున్న జేఎస్ చంద్రమౌళి కూడా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అందరికీ చాలా సహకారం చేశారని ఇక్కడున్న సహచరులు చెప్తున్నారు, బంధువులు చెప్తున్నారు. చాలా బాధపడుతున్నారు. అలాగే విశాఖపట్నంలో ఈ ప్రాంతంలో పాండురంగాపురం ప్రాంతంలో వాసులందరూ కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య పవన్.